ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించాడు. దీని పేరు అమెరికా పార్టీ. 2025 జూలై 6న తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. ఈ పార్టీ ఇంకా అధికారికంగా రిజిస్టర్ కాలేదు. దీని లక్ష్యాలు, ప్రణాళికల గురించి పూర్తి సమాచారం అయితే ఇప్పటివరకు లేదు. మస్క్ ఈ పార్టీని ఎందుకు పెట్టాడు, దాని ఉద్దేశం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మస్క్ కొత్త పార్టీ పెట్టడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన గొడవే కారణం. 2024 ఎన్నికల సమయంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. మస్క్ ట్రంప్ ప్రచారానికి $250 మిలియన్ విరాళంగా ఇచ్చాడు. ట్రంప్ గెలిచిన తర్వాత మస్క్ను ప్రభుత్వ ఖర్చులు తగ్గించే సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నాయకుడిగా నియమించాడు. కానీ 2025 మే నాటికి వీరి మధ్య సంబంధం చెడిపోయింది. ట్రంప్ మస్క్ మధ్య గొడవకు కారణం ట్రంప్ తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే చట్టం. ఈ బిల్లో ట్యాక్స్ తగ్గింపులు, ఖర్చు కోతలు ఉన్నాయి. కానీ ఇది అమెరికా అప్పును $3.4 ట్రిలియన్ పెంచుతుందని నిపుణులు చెప్పారు. మస్క్ ఈ బిల్లును దేశాన్ని దివాళా తీస్తుంది అని తీవ్రంగా విమర్శించాడు. ఈ బిల్లో ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీలను తొలగించడం కూడా ఉంది. ఇది మస్క్ సంస్థ టెస్లాకు నష్టం కలిగిస్తుంది. 2025 జూన్లో ఈ గొడవ మరింత ఎక్కువైంది. మస్క్ ఎక్స్లో ట్రంప్ బిల్ను వ్యతిరేకిస్తూ పోస్ట్ చేశాడు. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో మస్క్ను పిచ్చివాడు అని తిట్టాడు. మస్క్ సంస్థలైన టెస్లా, స్పేస్ ఎక్స్కు ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులను రద్దు చేస్తానని బెదిరించాడు. మస్క్ డెమోక్రటిక్ అభ్యర్థులకు డబ్బు ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడని హెచ్చరించాడు. మస్క్ కొత్త పార్టీ పెట్టడానికి మరో కారణం అమెరికాలో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు ఒకేలా పనిచేస్తున్నాయని, ఇవి ప్రజలకు నిజమైన ఎంపిక ఇవ్వడం లేదని ఆయన భావించడం. 2025 జూలై 4న ఎక్స్లో చేసిన పోల్లో 30% మంది కొత్త పార్టీ కావాలని చెప్పారు. ఈ పార్టీ 2026 మధ్యంతర ఎన్నికల్లో కొన్ని సెనేట్, హౌస్ సీట్లను గెలవాలని, చట్టాలను ప్రజల ఇష్టం మేరకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో 2 పార్టీల వ్యవస్థను ఛేదించడం చాలా కష్టం. గతంలో మూడో పార్టీ పెద్దగా విజయం సాధించలేదు. ఇక మస్క్ ఈ పార్టీని ఎంత తీవ్రంగా నడిపిస్తాడో ఇంకా స్పష్టంగా లేదు. ఆయన గతంలో రాజకీయ ఖర్చులు తగ్గిస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాడు. ట్రంప్ బిల్లును సమర్థించిన రిపబ్లికన్లను ఓడించడానికి డబ్బు ఖర్చు చేస్తానని చెప్పాడు. మస్క్ లక్ష్యం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడటం, ప్రజలకు స్వేచ్ఛనివ్వడం. అయితే ఈ అమెరికా పార్టీ నిజంగా విజయం సాధిస్తుందా, లేదా మస్క్ ఆవేశంతో చేసిన ప్రకటన మాత్రమేనా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఈ గొడవ, పార్టీ ప్రకటన అమెరికా రాజకీయాల్లో కొత్త మలుపు తెచ్చే అవకాశం ఉంది.